జై శ్రీరామ్. కుజుని మార్పు మేషరాశిలోకి. ఈ కుజ మార్పు వలన మేషరాశిలోకి 1వ తారీఖు మేషరాశిలోకి కుజుని మార్పు వలన మేషరాశి వారికి కుజుడు రష్యాధిపతి అష్టమాధిపతి జన్మస్థ సంచారం. ఈ సంచార ఫలితాల కుజుడు స్వస్థానం కాబట్టి మేషరాశికి భార్య బిడ్డలతో విరోధములు, నరకయాతనలు కలుగును. శరీరంపై కురుపులు, దురదలు, గాయములు కలుగును. శరీరము వేడి వలన జలపీడలు, రక్తదర్శనము చేదురు. ఆకస్మిక ప్రయాణములు వలన ఆపదలు కలుగును. ఆయుధములతో పనిచేయువారు జాగ్రత్తలు పాటించాలి. నీచ జన సావాసం వలన మాటలు పడవలసి వస్తుంది మేషరాశి వారికి. మనకి కుజుని మార్పు వలన వృషభ రాశి వారికి కుజుడు ఏమవుతాడు? వ్యాయాధిపతి, సప్తమాధిపతి. వ్యాయస్థానంలో ఉండే ఫలితాలు వృషభ రాశి వారికి మనం ఎలా ఉంటాయో చూద్దాం. 12వ స్థానంలో కుజుడు బంధుమిత్రులతో విరోధములు, మాట పట్టింపులు కలుగును. అనవసర ధన వ్యాయము కలుగును. నమ్మిన వారి వలన మోసపోవుట, వివాహాది శుభకార్యములు ఆటంకములు. ఏ శుభకార్యమైనా ఆటంకములే కలుగుతాయండి. దూర ప్రయాణములకు వెళ్ళవలసిన వచ్చును. గ్రామీణ తగులు, కోర్టు వ్యవహారములందు వాయిదాలు కోరుట మంచిది. జై శ్రీరామ్. మిథున రాశి వారికి కుజుని ఫలితాలు. లాభస్థానములు. షష్టమాధిపతి లాభాధిపతి లాభస్థానంలో కుజుని సంచారము మిథున రాశి వారికి మనం ఎలా ఉందో చూద్దాం. 11వ స్థానంన ప్రతి పనియందు ధైర్యంతో పాల్గొని విజయము సాధించుదురు. కుటుంబంలో ఆరోగ్యము, అధిక లాభములు, ధనధాన్య సంపత్తులు కలుగును. నూతన వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేయుదురు. విద్యుత్ పరికరములు, మిషనరీలు, వాహనములు కొనుగోలు చేయు వారికి అనుకూలించును. రావలసిన బాకీలు వసూలు చేయుట, ఇవ్వవలసిన బాకీలు ఇవ్వగలుగురు. నెక్స్ట్ మనకి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుజుడు ఏమవుతాడు? పంచమాధిపతి దశమాధిపతి దశమస్థానంలో ఉంటే కుజుని ఫలితాలు మనం ఎలా ఉండేవో కర్కాటక రాశిలో తెలుసుకుందాం. కుటుంబంలోని వారికి ఆరోగ్యము తగ్గును. చేయు పనులయందు కష్ట నష్టములు ఎదురగును. దురదృష్టము వలన దిగులు, విచారము, కోపము కలుగుచుండును. పని లేని ప్రయాణముల వలన వ్యాయ ప్రయాసములు కలుగును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములయందు దిగువవారి సహాయకారములు ఉండవు. పై అధికారుల ఒత్తిడి, ఆగ్రహములకు చవి చూసి చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకి సింహరాశి వారికి. సింహరాశి వారికి కుజుడు ఏమవుతాడు? చతుర్థాధిపతి నవమాధిపతి నవమ స్థానంలో ఉంటే ఎలా ఉంటో చూద్దాం. అన్న వస్త్రములకు ఇబ్బందులు కలుగును. దేహారోగ్యము తగ్గుట, శరీరం కృషించుట జరుగును. తండ్రి ఆరోగ్యము తగ్గుట వలన కొంత ధన వ్యాయము అగును. బంధుమిత్రుల భార్య బిడ్డలతో విరోధములు కలుగును. ఎంత సొమ్ము చేతికి అందినను నిల్వై ఉండదు. పాత బాకీలు తీర్చుట ఇబ్బందిగాను ఉండును. నెక్స్ట్ మనకి కన్యరాశి. కన్యరాశి వారికి కన్యరాశి వారికి కుజుడు తృతీయాధిపతి అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచారం. కన్యరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. అష్టమ స్థానమున విసుగు, విరామం లేని ప్రయాణములు వలన ఇబ్బందులు కలుగును. మనసునందు వృధా భయము, ఆందోళన, విచారము, పీడ, కలలు కలుగును. ప్రయాణములలో వాహనములు నడుపుడంలో జాగ్రత్తలు పాటించాలి. పరస్థానంలో నివాసం వలసి వస్తుంది. దగ్గు, రొంప వ్యాధులు కలుగును. తలపని రీతిగా అవమానములు, అపనిందలు కలుగును. కన్యరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యరాశి వారు. తులారాశి వారికి ఈ కుజుని మార్పు వలన ద్వితీయాధిపతి సప్తమాధిపతి సప్తమ స్థానంలో సంచారం వలన కుజుడు 7వ స్థానాన ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. వృత్తి, వ్యాపారముల యందు ఆటంకములు కలుగును. శ్రమజీవులకు అన్న వస్త్రములు కరువుగా ఉండును. బంధువుల పుత్ర మిత్రులతో వైషమ్యములు కలుగును.
వారసత్వ భూమి రీత్యా వివాదములు తలెత్తును. పనిలేని ప్రయాణములు చెడు వార్తలు వినుట అగును. భార్యాభర్తల మధ్య విరోధము, కొంత ఎడబాటు జరుగును. రహస్య అవయవ వ్యాధులు ఇబ్బంది పెట్టును. వృశ్చిక రాశి వారికి కుజుడు జన్మాధిపతి, షష్టమాధిపతి, షష్టమ స్థానంలో సంచారం. ఆ ఫలితాలు వృశ్చిక రాశి వారికి 6వ స్థాన ఫలితాలు ఎలా ఉంటాయో ఈ కుజుని సంచారం వలన మనం తెలుసుకుందాం. 6వ స్థానమున ధర్మ, దైవ కార్యము, శ్రద్ధగా నిర్వహించుదురు. పెద్దల ఆశీస్సుల వలన మానసిక ఆనందము, నిర్మలత్వం పొందుదురు. గృహ, వస్త్ర లాభములు కలుగును. శత్రువుల నుండి కూడా మేలు పొందుదురు. ధనధాన్య లాభములు కలుగును. ప్రభుత్వ రుణములు తీర్చగలరు. పాత బాకీలు వసూలు చేయుట జరుగును వృశ్చిక రాశి వారికి. నెక్స్ట్ ధనుసు రాశి వారికి కుజుడు పంచమాధిపతి, వ్యాయాధిపతి. పంచమ స్థానంలో ఉంటే ఈ కుజుని ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శరీర ఆరోగ్యము చెడును. పుత్రుల సంతతి వలన సమస్యలు కలుగును. సంతానమునకు సమస్యలు కలుగును. పరస్త్రీ వలన అవమానములు, బంధువుల రీత్యా బాధలు కలుగును. ఇనుప పనిముట్ల ధరణ గాయములు కలుగును. కాలతీత భోజనము, నిద్రాదుల వలన నీరసంగా ఉందురు. పెద్దలను దూషించబడుట కానీ జరుగును. సమయస్ఫూర్తి లేని పనులు చేయుదురు. నెక్స్ట్ మనకి మకర రాశి వారికి కుజుడు చతుర్థాధిపతి, లాభాధిపతి, చతుర్థ స్థానంలో సంచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. 4వ స్థానంలో కుజుని మకర రాశి వారికి సంచారం వలన చతుర్థ స్థానంలో భూములు, గృహములు, స్థిరాస్తులు రూపంగా నష్టము కలుగును. భోగ భాగ్యములకు నష్టము వాటిల్లుదురు. తల్లి ఆరోగ్యము చెడును. బంధుమిత్రులతో విరోధము, మనోవిచారము, ద్రవ్యహాని కలుగును. నమ్మిన వారి వలన భయము, మోసము కలుగును. నీచ జన సావాసము, ఆయాసము, భయము, అవస్థలు కలుగును. స్థిరాస్తి మార్పులు, క్రయ విక్రయములు అనుకూలించవు. కోర్టు వ్యవహారములు వాయిదాలు వేయటం మంచిది. కుంభరాశి వారికి కుజుడు తృతీయాధిపతి, దశమాధిపతి, తృతీయ స్థానంలో సంచారం వలన ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు. తృతీయ స్థానంలో కుంభరాశి వారికి ఇష్టార్థ సిద్ధి, ధనప్రాప్తి, వస్త్రలాభము, ఆరోగ్యము, జయము, లాభము కలుగును. ఎంతటి పనినైనను ధైర్య సాహసముతో చేసి విజయములు పొందుదురు. అన్నదమ్ములతో అనుకూలతలు పెరుగును. దూర ప్రాంతపు ప్రయాణములు అనుకూలించును. నూతన వస్త్రములు కొనుగోలు చేయుట, గొప్పవారి వలన లాభములు కలుగును. కుంభరాశి వారికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకు మీనరాశి వారికి కుజుడు ధనాధిపతి, భాగ్యాధిపతి, ద్వితీయ స్థానంలో సంచారము. ధనాధిపతి, భాగ్యాధిపతి, ద్వితీయ స్థానంలో సంచారము మనకు ఎలా ఉందో చూద్దాం. ఈ ధనవాక్కు స్థానంలో కుజుని సంచారం వలన చేయి వృత్తి వ్యాపారములు కలిసిరాక మనోవేదన పాలగుదురు. దుర్మార్గులతో ఇబ్బందులు పడుట జరుగును. మనక్లేశము, కార్యాటంకములు, ధన ఆటంకములు కలుగును. గొంతునందు వ్యాధులు, రుచించని అపార్థములు భుజించవలసి వచ్చును. కుటుంబంలో అన్నదమ్ముల మూలకముగా అవస్థలు పెరుగును. నేత్ర రోగములు, చూడరాని దృశ్యములు చూచుట, పనికిరాని మాటలు వినుట జరుగును. ఈ కుజుని మార్పు వలన ఈ మీనరాశిలో వచ్చే జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానం, వాక్కుస్థానంలో కుజుడు భాగ్యాధిపతి ఉండడం అనేది కూడా అంత కంఫర్ట్ కాదు. వీళ్ళకి సాడేసాతుంది. జాగ్రత్తగా ఉండండి. జై శ్రీరామ్.